ఐబొమ్మ రవి సాంకేతిక పరిజ్ఞానం చూసి పోలీసులకే మైండ్ బ్లాక్ అవుతున్నట్లు సమాచారం. కంప్యూటర్ నెట్వర్క్ విధానాన్ని రవి పూర్తి స్థాయిలో అవపాసన పెట్టాడు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఒక సైబర్ క్రైమ్ విషయంలో రవిని ప్రశ్నించగా కేవలం 5 నిమిషాలలో ఆ కేసును పరిష్కరించి పోలీసుల ముందు పెట్టినట్లు సమాచారం. ఇంత సులువుగా కేసులను పరిష్కరించగలిగే నైపుణ్యత రవికుందని తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. ఐపీఎస్ అధికారులు సైతం ఐబొమ్మ రవి పరిజ్ఞానాన్ని చూసి విస్మయం చెందినట్లు సమాచారం. దీనితో అతనిని పోలీస్ విభాగం సాంకేతికంగా ఉపయోగించుకోవాలని ఆలోచించడమే కాకుండా ఈ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. సినిమాల పైరసీ, కంప్యూటర్ల హ్యాకింగ్తో పాటు కంప్యూటర్ నెట్వర్కింగ్ పై విశేష పరిజ్ఞానం కలిగిన ఐబొమ్మ రవిని పోలీసులు సాంకేతికంగా అద్భుతాలు సృష్టించాడని తెలుస్తుంది. ఐబొమ్మ రవి సాంకేతిక పరిజ్ఞానం విషయంలో సినిమా రంగ ప్రముఖులు సైతం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మన దేశానికి దూరంగా ఎక్కడో దీవుల్లో తిష్టవేసి తెలుగు సినిమా రంగానికి సంబంధించిన పైరసీతో ఇప్పటికే కోట్లు గడ్డించాడు. చివరికి చిన్న పొరపాటు చేసి మన దేశంలోనే హైదరాబాద్లో అతనిని పోలీసులు పట్టుకోగలిగారు. ఇది ఐబొమ్మ రవికి ఊహించని పరిణామం అని చెప్పవచ్చు. పోలీసుల కస్టడీలో ఐబొమ్మ రవికున్న సాంకేతిక పరిజ్ఞానం పోలీస్ శాఖలోని సైబర్ నిపుణులకు సైతం ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఈ సమయంలో ఐబొమ్మ రవి పరిజ్ఞానాన్ని మంచికి ఉపయోగించుకుందామని పోలీసులు వ్యూహాన్ని రచించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసు అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఐబొమ్మ రవికి తాము జాబ్ ఆఫర్ చేయలేమని, జాబ్ ఆఫర్ చేస్తామని వచ్చిన వార్తలు నిజం కాదని సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు క్లారిటీ ఇచ్చారు. అవన్నీ పూర్తిగా తప్పుడు వార్తలేనని పేర్కొన్నారు. ఐబొమ్మ రవికి తాము ఎలాంటి జాబ్ ఆఫర్ చేయలేదని డీసీపీ తెలిపారు. 8 రోజుల కస్టడీలో రవి కొన్నిటికి మాత్రమే సమాధానం చెప్పాడని ఆయన అన్నారు. తప్పు చేశాననే బాధ రవిలో అసలు కనిపించలేదన్నారు. అతను 3 బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లు తాము గుర్తించామని ఆయన పేర్కొన్నారు. రవికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉందని సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. ఐబొమ్మ రవిని సమాజంలో ఒక వర్గం మద్దతు పలకడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అతను చేసింది నేరమే, కానీ సామాన్యులకు ఆయన సినిమాలను దగ్గర చేశాడని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. మల్టీప్లెక్స్లు, పాన్ ఇండియా సినిమాల పేరుతో జరుగుతున్న దోపిడీతో మధ్యతరగతి సామాన్యుల కుటుంబాలు వినోదానికి దూరం అవుతున్నారు. ఇకనైనా చిత్ర ప్రముఖులు తమ వైఖరిని మార్చుకోకపోతే మరో 100 మంది ఐబొమ్మ రవిలు పుట్టుకొస్తారని సామాన్యంగా చేసిన సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం విశేషం.